మాకు ఇచ్చి ఉన్నాడు. ఎందుకంటే దేవుని ప్రియ బిడ్డలారా, 2006 మే 31వ సంవత్సరం మా వివాహము జరిగించబడి ఉంది. దేవునికి మహిమ. థ్యాంక్ యూ లార్డ్. మరి ఈ యొక్క మే 31 తారీఖు 2006 నుంచి ఇప్పటి వరకు దేవుడు 15 సంవత్సరములు దేవుడు తన కృపలో భద్రపరచి మా వైవాహిక జీవితాన్ని ముందుకు నడిపిస్తూ అనేకమైనటువంటి ఒడిదుడుకుల గుండా తీసుకొని వస్తూ దేవుడు మమ్మలను పట్టుకొని తన యొక్క రాజ్య నిమిత్తమై మమ్మలను వాడుకొనుటకు దేవుడు కృప చూపించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి 16వ సంవత్సరములకు అడుగుపెట్టి ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. కాబట్టి అందు నిమిత్తం దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో మన మధ్యలో మాతో పాటు మా సహోదరులు, మరి వారితో పరిచయం కూడా మేము లెక్కేసుకుంటే 7వ సంవత్సరం. దేవునికి మహిమ కలుగునుగాక. వీరితో పరిచయము మాకు 7వ సంవత్సరము అయి ఉన్నది. అందు నిమిత్తమై మరి ఆ యొక్క మా సహోదరులు, మా మిత్రులు మాకు అన్ని రకాలుగా ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా అనేక రకాలుగా మమ్మలను వెన్నంటి మాకు స్ఫూర్తినిస్తూ నడిపిస్తున్నటువంటి దైవజనులు, ప్రసన్న వరల్డ్ ఇవాంజలిజం మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు మధు బ్రదర్ గారు మరియు సిస్టర్ హెప్సిబా గారిలను బట్టి కూడా మేము కృతజ్ఞత వందనాలు దేవునికి చెల్లిస్తూ ఉన్నాం. మరి వారితో పరిచయము ఇది 7వ సంవత్సరం. అందు నిమిత్తమై వారిని ప్రత్యేకముగా మరి ఈ యొక్క వెడ్డింగ్ యానివర్సరీకి ఆహ్వానించి మా కొరకు ప్రార్థించవలసిందిగా మేము విజ్ఞాపన చేసినప్పుడు వారు సహృదయంతో అంగీకరించి యాక్చువల్గా సంఘముతో కలిసి మేమందరము బాగా చేసుకోవాలని ఒక ఆలోచనలో ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ఈ రీతిగా ప్రార్థించడానికి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి మరి వారికి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుడు వారిని ఇక్కడ నడిపించున్నాడు. అందు నిమిత్తం వారికి ప్రత్యేకంగా మన పరిశుద్ధ దేవుని ఆలయ అగ్ని మినిస్ట్రీస్ తరపున, సంఘం తరపున వారికి సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మరి యొక్క ప్రార్థనను మరి సిస్టర్ హెప్సిబక్క గారు ప్రారంభించి ఇక ముందుకు నడిపించడానికి దేవుడు కృప చూపవలసిందిగా దేవుణ్ణి ప్రార్థిస్తా ఉన్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నారా? దేవుని కృపను బట్టి దేవాది దేవుడు ఇచ్చిన ఈ సమయమునకై ఏమిచ్చినా ఆయన రుణము తీర్చలేము. ఈరోజు దేవాది దేవుడు ఎంతో ముఖ్యమైన ఈ దినముకై మమ్మల్ని నిజముగా తీసుకొచ్చిన విధానమునికి ఆయన కోటాది కోట్ల స్తుతులు చెల్లిస్తున్నాము. ఎందుకంటే దేవుడు మనకి ఒక ఆలోచన మనకి రాకముందే దేవునికి తెలుసు ప్రణాళికలో ఏం చేయాలో అని. నిజముగా అన్నయ్య చెప్పినట్టుగా 7 సంవత్సరాల క్రితం మేము పరిచయం కావడం జరిగింది. కానీ దేవుడు అనుకోకుండా ఈ 15వ సంవత్సరములు పూర్తయి 16వ సంవత్సరంలోకి అడుగు పెడుతుండగా దేవాతి దేవుడు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఈ రీతిగా మీ అందరి మధ్యలో అన్నయ్యతో అక్కతో కలిసి దేవుని స్తుతించడానికి దేవాతి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని నేను మరి ఒకసారి దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకొని మనం ఈ కూడికని ముందుకు తీసుకెళ్దాము. కృపా కనికరములు గల గొప్ప దేవా, నీ నామానికే మహిమ కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. ఏమిచ్చినా నీ రుణము తీర్చలేము ప్రభువా. నిన్ను స్తుతించి, నిన్ను ఆరాధించి, నీ నామాన్ని గణపరిచి పాత్రలుగా మమ్మల్ని చేసిన విధానమునకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ మంచి దినమునకై నీకు వందనములు ప్రభువా. ఈ గడిచిన 15 సంవత్సరములు కూడా ప్రభువా మీరు తోడుగా ఉండి నడిచిన విధానమునకై నీకు స్తోత్రములు ప్రభువా. 2 బిడ్డలతో మీరు దీవించినందుకే నీకు వందనములు యేసయ్యా. ఇక మీదట కూడా తండ్రి నీకు స్తోత్రాలు. ఈ 15 సంవత్సరాలు ఏ రీతిగా అయితే నడిపించారో ప్రభువా అయ్యా, 16వ
సంవత్సరంలో అడుగు పెడుతుండగా ఆశీర్వాదములతో నాయన మీరు నింపమని ప్రార్థిస్తున్నాము. నిండైన మేలులతో నింపమని ప్రార్థిస్తున్నాము. ఆశీర్వాదములతో నింపమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఏ రీతిగా అయితే ప్రభువా అబ్రహాముకు తోడుగా ఉన్నావో నీ కుమారుడికి కూడా నీ కుమార్తెకు కూడా తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. డాడీ నీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. పాటల్లోకి వెళుతుండగా ప్రభువా నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను. ఆరాధనలోకి వెళుచుండగా ప్రభువా ఆరాధన ద్వారా నీకే మహిమ కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను. వాక్యంలోకి వెళుతుండగా ప్రభువా నీ నామానికే ఘనత కలుగును గాక. మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయ్యా లైవ్ లో వస్తున్న ప్రభువా వారందరూ కూడా ప్రభువా అయ్యా నూతనమైన మేలులతో నింపబడుదురుగా కానీ ప్రార్థిస్తున్నాము. ఈరోజు ఈ కూడిక ద్వారా ప్రభువా అనేకులు ఆశీర్వాదము రుచి చూసే బిడ్డలుగా మీరు లేపమని సహాయమును దయచేయమని, అనేకుని మీ లైవ్ లోకి తీసుకొని రమ్మని సహాయమును చేయమని, కృప చూపించమని, నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మరి ఈ యొక్క సమయంలో ఆరాధనను నడిపించుట కొరకు, మరి మధ్యలో పాటల ద్వారా దేవుని మహిమపరచుట కొరకు మన మధ్యలో ప్రసన్న వరల్డ్ ఇవాంజలిజం నుంచి కృపబిందు అండ్ ఇందు వచ్చి దేవుణ్ణి వారి పాట ద్వారా మహిమపరచుటకు వారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఈ సమయంలో పాటలు పాడుకొని దేవాతి దేవుని నామని మనం అందరము కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలూరే కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలూరే కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. చప్పట్లు కొడుతూ అందరం కలిసి దేవాతి దేవుని నామని మనం అందరం మహిమ పరుద్దాం. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్నాదరించిన కలుషమునాలో కానవచ్చిన కాదనను కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలూరే కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. లోపములెన్నో దాగియున్నను దైవెనతో నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన దీవించిన దేవా
స్తోత్రము దయ చూపిన దేవా నీకే స్తోత్రము దీవించిన దేవా నీకే స్తోత్రము దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము పగలు రే కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము మము కాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన తండ్రి నీకే స్తోత్రము మము కాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన తండ్రి నీకే స్తోత్రము గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము పగలు రే కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఒక పాట పాడుకొని మనం యేసయ్యనామని మహిమ పరుద్దాం. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా హల్లెలూయా 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 ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా చప్పట్లు కొడుతూ బాధలలో మంచి బంధువైనావు వ్యాధులలో పరమ వైద్యుడవైనావు బాధలలో మంచి బంధువైనావు వ్యాధులలో పరమ వైద్యుడవైనావు చీకటి బ్రతుకులో దీపము నీవయ్యా పాపములన్నీ కడిగిన నా దేవా చీకటి బ్రతుకులో దీపము నీవయ్యా పాపములన్నీ కడిగిన నా దేవా నారుదిలో ఉదయించిన నీతి సూర్యుడా నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడనా నారుదిలో ఉదయించిన నీతి సూర్యుడా నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడనా ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా శోధనలో సొంత రక్షకుడైనావు శ్రేష్ఠ శోధనలో సొంత
స్తుతింతును యేసయ్యా మేలులు చేసా నిన్నే స్తుతింతును యేసయ్యా నిన్నే స్తుతింతును యేసయ్యా నిన్నే స్తుతింతును యేసయ్యా హల్లెలూయా. నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా 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 వందనం యేసయ్యా. చప్పట్లు కొడు స్తోత్రం. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా యేసు వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా యేసు వందనం యేసయ్యా. బలహీనుడనైన నన్నెంతగానో బలపరచావు క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన బలపరచావు క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరములు తీర్చావు. వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా నీకే వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా యేసు వందనం యేసయ్యా
వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి మా వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రత్యేకంగా ఈ యొక్క సమయంలో మా వివాహ దిన సందర్భముగా మనమందరము కలిసి ఆరాధించడానికి అనుకూలమైన పరిస్థితులు లేనప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశంలో మిమ్మల్ందరినీ కూడా పార్టిసిపేట్ చేయించాలని ఒక ఆలోచనతో మేము మీతో కలిసి ఆరాధించడానికి ఈ లైవ్లోనికి వచ్చి ఉన్నాం. ఈ ఒక ప్రాముఖ్యమైన సమయంలో మనం అందరము కలిసి ఆత్మతో సత్యముతో ఆరాధన చేద్దాం. నిజముగా 15 సంవత్సరములు పరిశుద్ధాత్మ దేవుడు మా జీవితంలో చేసిన అనేకమైన మేలులు మేము వివరించలేము, చెప్పలేము. ఈ రోజున ఇలాగున సజీవులుగా ఉన్నామంటే ఆయన అపారమైన కృపయే. నిజముగా మనము క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనతో కలిసి మనం నడుస్తున్నప్పుడు వివాహ జీవితంలో ఉండే సంతోషం, ఆ ఆనందం, ఎన్ని శ్రమలైనా ఎన్ని ఇరుకులైనా ఇబ్బందులైనా యేసును కలిగి మనం నడిస్తే నిజముగా అవి ఎంతో సంతోషకరమైనవిగా మేము మా జీవితంలో, మా ఆత్మీయ జీవితంలో, మా వివాహ జీవితంలో మేము అనుభవిస్తూ వస్తున్నాం. కష్టమైన నష్టమైన ఇరుకులు ఇబ్బందులు వస్తుంటాయి. కానీ మనము క్రీస్తుని రక్షకునిగా అంగీకరించి మన భారమంతా ఆయన మీద వేసి మనము ఆయన వైపు తిరిగినప్పుడు ఆ వివాహ జీవితం సంతోషం అని చెప్పడానికి గొప్ప సాక్ష్యమే మేమున్నాం ఇక్కడ. నిజముగా ఏ సమయంలోనైనా భార్య భర్తలుగా ఒకరిని ఒకరు గౌరవించడం, ఒకరి యందు ఒకరు ప్రేమ కలిగి ఉండడం క్రీస్తు మధ్యలో ఉండబట్టే జరుగుతుంది. నిజముగా మా వివాహ జీవితంలో ఎంతో సంతోషాన్ని మేము అనుభవించాం. ఈ దినాన ఈ యొక్క లైవ్ చూస్తున్న ప్రతి భార్య భర్త మీ జీవితంలో మీరు సంతోషాన్ని అనుభవించాలంటే ఒకరి యందు ఒకరు ప్రేమ కలిగి ఉండాలి, ఒకరిని ఒకరు గౌరవించాలి. అన్నిటికంటే ముఖ్యంగా క్రీస్తు మీలో మీతో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. నిజముగా క్రీస్తును మనము ప్రథమముగా ప్రయారిటీ ఇస్తూ ఆయన ఆరాధిస్తున్నప్పుడు ఆ సంతోషాన్ని మనం అనుభవించగలం. నిజంగా అనేకమైన అద్భుతాలు మా జీవితాల్లో దేవుడు జరిగించి ఉన్నాడు. మేమెంతో సంతోషంగా ఉన్నాం. ఈ 15 సంవత్సరములు మా జీవితాన్ని దేవుడు ఎంతగానో దీవించి ఈ దినాన ఎంతగానో అభివృద్ధి పరిచి ఉంచాడు. అందును బట్టి ఆయనకు మేము ఎంతగా స్తుతించిన రుణము తీరదు. కానీ మా బ్రతుకంతా ఆయన కొరకే జీవించాలని గొప్ప ఆశ మాత్రం కలిగి ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో, ఈ ప్రత్యేకమైన సమయంలో పరిశుద్ధ దేవుని ఆలయ అగ్ని మినిస్ట్రీస్ నుండి ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరం పాల్గొందాం, ఆరాధన చేద్దాం. మీరున్న స్థలంలో లేచి నిలబడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యలో కదులుతూ ఉండగా ఏ భార్య భర్తలైతే అన్యోన్యముగా లేరో, ఏ భార్య భర్తల మధ్యలో అసమాధానం ఉన్నదో, ఏ భార్య భర్తల మధ్యలో ప్రేమ లేకుండా ఉందో, ఏ భార్య భర్తలు అభివృద్ధి చెందకుండా ఉన్నారు, ఏ భార్య భర్త ఫలించకుండా ఉన్నారు, ఏ భార్య భర్త పిల్లలను కనకుండా ఉన్నారు, ఏ భార్య భర్త సమస్యలు గుండా వెళుతున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క రాత్రికాల సమయంలో అద్భుత రీతిగా మిమ్మల్ని దీవించబోతున్నాడని మేము నమ్ముతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజముగా క్రీస్తు ప్రేమ మనలో ఉండాలంటే, క్రీస్తు ప్రేమను భార్య భర్తగా అనుభవించాలంటే క్రీస్తును మొదట మీ హృదయంలోనికి ఆహ్వానించండి. ఈ రాత్రికాల సమయంలో ఈ లైవ్ లోకి వస్తున్న మీరు మీ జీవితాన్ని ఆనందంగా ఆశీర్వాదముగా అనుభవించాలంటే మొట్టమొదట నువ్వు క్రీస్తును ఆహ్వానించాలి. ఆ పని ఎప్పుడైతే నువ్వు చేస్తావో నీ వివాహ జీవితం ఆశీర్వాదం, నీ కుటుంబ జీవితం ఆశీర్వాదం. పరిశుద్ధాత్మ దేవుడు మీరు ఊహించని రీతిగా ఆలోచనిచ్చి నడిపించే దేవుడై ఉన్నాడు ఆయన. ఈ రాత్రికాల సమయంలో మన మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు కదులుతుండగా
మీరెవరు ఈ లైవ్ లోంచి బయటికి వెళ్ళకండి. పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యలో అద్భుతాన్ని జరిగించబోతున్నారు. ఈ ఆరాధన తర్వాత మంచి వర్తమానం ఉంటుంది. దైవజనులు మన మధ్యలో ఉండి ఉన్నారు. ఆశీర్వాదకరమైన సమయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజముగా ఎంతో సంతోషంతో మేము ఉన్నాము. కనుకనే ఈ 15 సంవత్సరాలు మా జీవితంలో ఆయన చేసిన ప్రతి మేలుకు ఎంతో ఆయన స్తుతించాలనుకున్నాం, సంఘముతో ఆరాధించాలనుకున్నాం. కానీ పరిస్థితులు అనుకూలం లేకపోయినా మనం ఆరాధించాలనుకున్నది మాత్రం ఆగడానికి వీల్లేదు. కాబట్టే లైవ్ లోకి మీ వద్దకు వస్తున్నాం. మీరు మాతో కలిసి, మేము మీతో కలిసి ప్రభువును గణపరచుదాం. ప్రభు అద్భుతం చేయువాడు. ఆత్మతో సత్యముతో ఏక మనసుతో మనం ఆరాధిస్తుండగా, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో కదులుతుండగా అందరము ఏక మనసుతో ఆరాధన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. థాంక్యూ లార్డ్, థాంక్యూ జీసస్, థాంక్యూ వండర్ఫుల్ గాడ్, థాంక్యూ హోలీ స్పిరిట్. డాడీ నీకు మహిమ చెల్లిస్తున్నాను ప్రభువా. నీవు చేసిన మేలులకై యేసయ్యా, ఏమిచ్చినా నీ రుణం మేము తీర్చలేము. పరిశుద్ధాత్మ ఇదిగో నా ప్రభువా, అయా ఏకాత్మ కలిగి ప్రభువా, థాంక్యూ లార్డ్, థాంక్యూ జీసస్, థాంక్యూ జీసస్, థాంక్యూ లార్డ్, మమ్ములను నాయనా ఇదిగో ఒకటి చేసి ఉన్నావు నా ప్రభువా. ఆ దినమును మేము జ్ఞాపకం చేసుకొని నిన్ను స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తున్నాము ప్రభువా. నీకు మాత్రమే మహిమ కలుగును గాక, నీకు మాత్రమే ఘనత వచ్చును గాక ప్రభువా. ఎవరైతే ఈ ప్రోగ్రామ్ ను వాచ్ చేస్తా ఉన్నారో, భార్య భర్తల మధ్య అసమాధానం ఉంటే యేసు నామములో ఆ సమాధానం విడిచి వెళ్ళును గాక, సమాధానము కలుగును గాక యేసు నామమున. థాంక్యూ లార్డ్, నీకు మహిమ చెల్లిస్తున్నాం. ఓ ఎవరు చూస్తున్నారు, ఎవరు ఏకీభవిస్తున్నారు ఈ ప్రార్థనతో, ఎవరు ఏకీభవిస్తూ ఉన్నారు, యేసు నామమున you are going to receive the holy anointing on you in Jesus mighty name. యేసు నామములో దేవుని అభిషేకం మీ మీదకి రాబోచున్నది. పొందుకో యేసు క్రీస్తు నామమున. The spirit of God is hovering on you. దేవుని పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో ఇదిగో అంతరంగములో ఆయన మీరు ఆయనను కనిపెడుతుండగా పరిశుద్ధాత్మ దేవుడు మీ మీద ఆవరిస్తా ఉన్నాడు. Thank you Holy Ghost, thank you Holy Ghost. ఆరాధన చేద్దాం, ఆరాధన చేద్దాం, ఆత్మతో సత్యముతో ఆరాధన చేద్దాం. yes Lord, ఇదిగో దేవుడు ఆత్మానుసారులతో మాట్లాడతాడు. దేవుడు ఆత్మతో సత్యముతో ఆరాధించే వారితో ఎల్లప్పుడూ సహవాసంలో ఉంటాడు. ఆయన జీవము గలవాడై ఉన్నాడు, ఆయన సమాధానము గలవాడై ఉన్నాడు, నిన్ను నన్ను ఇడిపించిన వాడై ఉన్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంగముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము, అన్ని వేళలా మేము ఆరాధన, ఆరాధన, ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము, అన్ని వేళలా మనము. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధమైన సంఘముగా, దేవుని ఆలయముగా ఆయనను ఆరాధిద్దాం, ఆయనను స్తుతిద్దాం, ఆయన్ని గణపరుద్దాం. థ్యాంక్ యూ లార్డ్. ఆదియందు ఉన్న దేవుడు, అద్భుతాలు చేయు దేవుడు. ఆదియందు ఉన్న దేవుడు, అద్భుతాలు చేయు దేవుడు. అబ్రహాము దేవుడు, ఆత్మయైన దేవుడు. అబ్రహాము దేవుడు, ఆత్మయైన దేవుడు. అద్వితీయ సత్య దేవుడు యేసయ్య, అద్వితీయ సత్య దేవుడు మన యేసయ్య, అద్వితీయ సత్య దేవుడు. ఆరాధన, ఆరాధన, ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ
సంఘముగా అన్ని వేళలా మేము అన్ని వేళలా మనము Thank you, Jesus. అందరూ కలిసి యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మనము Thank you, Jesus. Thank you, Lord. Thank you, Hope. Thank you, Jesus. Thank you, Lord. మోక్షమునిచ్చు దేవుడు మహిమను చూపు దేవుడు మోక్షమునిచ్చు దేవుడు మహిమను చూపు దేవుడు మోషే దేవుడు మాట్లాడే దేవుడు మోషే దేవుడు మాట్లాడే దేవుడు మహిమగల నిత్య దేవుడు యేసయ్య మహిమగల నిత్య దేవుడు మన యేసయ్య మహిమగల నిత్య దేవుడు ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము అన్ని వేళలా మనము Thank you, Jesus. Thank you, Lord. Glory, 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 glory. దాహము తీర్చు దేవుడు ధనధాన్యమునిచ్చు దేవుడు దాహము తీర్చు దేవుడు ధనధాన్యమునిచ్చు దేవుడు దావీదుకు దేవుడు దానియేలు దేవుడు దావీదుకు దేవుడు దానియేలు దేవుడు ధరణిలోనే గొప్ప దేవుడు యేసయ్య ధరణిలోనే గొప్ప దేవుడు మన యేసయ్య ధరణిలోనే గొప్ప దేవుడు మన యేసయ్య ధరణిలోనే గొప్ప దేవుడు Glory. ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మనము అన్ని వేళలా మనము స్తోత్రం. ఆరాధన అందరూ. ఆరాధన ఆరాధన హల్లెలూయా 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 ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము Thank you. అన్ని వేళలా మనము అన్ని వేళలా మనము Thank you, Lord. Thank అన్ని you, Lord. వేళలా మనము స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. థ్యాంక్
you, Lord. Thank you, Holy Spirit, Daddy. వందనాలు, వందనాలు, వందనాలు. స్తుతించండి, అందరూ స్తుతించండి. అందరూ నోరు తెరిచి, యేసయ్యా నీకు వందనాలు. నా కుటుంబంలో, నా వివాహ జీవితంలో ఆశీర్వాదము కావాలి యేసయ్యా అని ప్రార్థించండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆశీర్వాదమును కలిగించబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఓ రికా బాబా 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 బాబా, ఓ రిబా బాబా బాబా రిమందరి బల షకెందరి బల బల. ఓ నోరు తెరవని స్తుతించండి. పరిశుద్ధాత్మ దేవుడు నిత్యముగా ఆయన మనకు యజమానుడుగా ఉన్నప్పుడు, ఆయన మనకు కాపరిగా ఉన్నప్పుడు, నీవు ఆయన సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు నీ వివాహ జీవితం ఆశీర్వాదం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఓ డాడీ వందనాలు, 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 వందనాలు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. అందరం థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. సమయంలో ఎవరైతే యేసయ్యా ఈ ఆరాధనలో ఏకీభవిస్తున్నారో వందనములు చెల్లిస్తున్నాము. వివాహమైన వారు ప్రభువా వారి కుటుంబంలో ఎల్లప్పుడూ శాంతి సమాధానము కలిగి ఉండునుగా. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా మరి ఎవరైతే వివాహము కాకుండా వాచ్ చేస్తున్నారో యేసుక్రీస్తు నామములో వారు వివాహ వయస్సులో ఉంటే యేసు నామములో వారు త్వరగా ఆ వివాహములోనికి నడిపింపబడుదురుగా. ఆమేన్. థ్యాంక్ యూ మాస్టర్, నీకే మహిమ చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ నీకే స్తుతి చెల్లిస్తున్నాను నాయన. మరి యొక్క సమయము మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనములు చెల్లిస్తున్నాము. పరిశుద్ధాత్మ నీకే ఘనత చెల్లిస్తున్నాం. ఈ ఆరాధన అంతటిని నా ప్రభువా మీరు స్వాధీనపరుచుకున్నందుకు వందనాలు. నీకే మహిమ చెల్లిస్తూ ప్రభువా మరి ఇన్ని సంవత్సరములను మమ్మలను 15 సంవత్సరములు నీ రెక్కల మాటను భద్రపరిచిన దేవుడవు తండ్రి. ప్రత్యేకముగా నీకే అయా ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తున్నాము నా తండ్రి. ఈ రీతిగా నిన్ను ఆరాధించే కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. అయా నీకు వందనములు తండ్రి. ఈ రీతిగా ఎవరెవరైతే నాయన మాతో కలిసి ఆరాధిస్తున్నారో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి బిడ్డ దీవింపబడునుగాక. యేసు నామములో ప్రతి బిడ్డ ఆశీర్వదింపబడునుగాక. సంపూర్ణ సమాధానము, సమృద్ధి, ఆరోగ్యము యేసు నామములో కలుగునుగాక. తండ్రి ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి మమ్మను నీవు నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ తండ్రి, స్తోత్రములు. మరి మంచిది. ఈ సమయంలో మరి వాక్య భాగంలోనికి వెళ్దాం. మన మధ్యలో ప్రసన్న వరల్డ్ ఇవాంజలిజం మినిస్ట్రీస్ మధు అన్న గారు ఉన్నారు. మరి సిస్టర్ గారు ఉన్నారు. వారిని కూడా సాదరంగా ఈ డయస్ మీదికి ఆహ్వానిస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రములు. వారు వస్తుండగా మనము చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్. మీరు దేవునికి స్తోత్రములు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మరి సహోదరులు మన మధ్యన ఉన్నారు. మరి ఈ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాను. వారు ఈ సమయాన్నంతా నడిపించవలసిందిగా ప్రభు పేరిట వారిని మనవి చేస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు లైవ్లోకి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ముఖ్యంగా మన మధ్యలో మరి మమ్మల్ని ఈ విధంగా ఆహ్వానించి దేవుని నామాన్ని గణపరచుటకు ఈ సమయాన్ని దేవుడు ఇచ్చిన విధానాన్ని బట్టి పరిశుద్ధ దేవుని ఆలయ అగ్ని మినిస్ట్రీస్ కోదాడ బ్రదర్ రఫాయల్ గారికి, అదేవిధంగా అరుణ సిస్టర్ గారికి 15 సంవత్సరాలు పూర్తి చేసి దేవుడు అద్భుతంగా ఈ 16వ సంవత్సరంలో మరి ఎంతగానో తోడుగా ఉండి, తల్లిగా తండ్రిగా ఉండి అనేకమైనటువంటి విషయాల్లో దేవుడు అద్భుతములు చేసినాడు. వారికి
దేవుని నామమున, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బ్లెస్సింగ్స్ ప్రసన్న వరల్డ్ ఇవాంజలిజం మినిస్ట్రీ తరఫున అందిస్తూ ఉన్నాము. బలమైనటువంటి దేవుని పరిశుద్ధాత్మ సన్నిధి మన మధ్యలో ఉన్నాడు. ఈ సంవత్సరం అధికమైనటువంటి అభిషేకంతో దేవుడు నడిపించబోతున్నాడని నమ్ముతున్నాం. కొద్దిసేపు వాక్య భాగంలోనికి వెళదాము. ప్రియమైన సహోదరి సహోదరులు, మీ దగ్గర బైబిల్ ఉంటే తీయండి. ఆదికాండంలో మనం ఒకసారి ఆదికాండంలోనికి వెళదాం. ఆదికాండం 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూద్దాం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు అవ్వను తయారు చేయడం కొరకు ఆదాములో నుంచే మరి ఒక ఎముకను తీసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఎముకను తీసి అవ్వను తయారు చేసుకొని తర్వాత మనం వాక్య భాగంలో చూస్తే తీసి తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. సో దేవుడు ఏం చేశాడంటే, ప్రియ సహోదరి సహోదరుడా, ఆ ప్రక్కటెముకను తీసి పూడ్చిన తర్వాత ఆ ఆదాము దగ్గరే ఆ స్త్రీని చేయలేదు, వేరే దగ్గర ఆ స్త్రీగా తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. సో ఇక్కడ దేవుని యొక్క ఆత్మ అవ్వలోనికి ప్రవేశించడానికి ఆదాము ముందు చేయలేదు ఆ కార్యక్రమం. దేవుడు సొంతంగా ఏ విధంగానైతే ఆదామును చేశాడో అవ్వను కూడా అదే పరిస్థితిలో చేయడానికి మరి కొంత ప్రాంతం దూరంగా తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ తీసుకెళ్ళి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఆదాముకు ఏ విధముగా అయితే ఆ జీవ వాయువును నాసికరంధ్రంలో ఊది ఉన్నాడో అదే విధముగా ఆ స్త్రీకి ఊది స్త్రీగా తీసుకొని ఆదాము ముందుకు తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఇక్కడ ఆదామును కన్నది ఎవరు? దేవుడే. అవ్వని కన్నది కూడా దేవుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో తర్వాత వాక్యం మనం చూసినట్లయితే అక్కడ తీసుకొని రాగానే ఆదాము చూసి ఆ స్త్రీని, అప్పుడు ఆదాము ఇట్లా అంటున్నాడు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరులో నుంచి తీయబడిన గనక నారి అనబడునని పేరు పెట్టుకుంటున్నాడు ఆదాము దేవుని ముందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె చూడగానే మరి తనలో నుంచి తీయబడినది అని గ్రహించుచున్నాడు. హల్లెలూయా. ఆమెను చూడగానే నాలో నుంచి తీయబడినటువంటి నారి, నా ఎముక అని పిలుచుకుంటున్నాడు ఆదాము. దేవునికి స్తోత్రం. అలాంటి వివేచన, ఆలోచన, జ్ఞానాన్ని పురుషునికి దేవుడు ఇచ్చినట్లుగా చూస్తున్నాం. అయితే ఇద్దరికి తల్లి తండ్రి ఎవరై ఉన్నారో అక్కడ చూపిస్తున్నది. అప్పుడు కాబట్టి తర్వాత వచ్చిన 24, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయమున దేవుడు మన మధ్యలో ఉన్నాడు. వారి ఇరువురికి అక్కడ మాట్లాడుతున్న విషయం ఏంటంటే, వారిద్దరిని దేవుడే చేసినాడు. వారిద్దరిని చేసి ఒక దగ్గర తీసుకొచ్చినాడు. వారిద్దరు చూసుకుంటున్నప్పుడు ఆదాము పిలుస్తున్నాడు. తర్వాత
ఇక్కడ ఏమని వాక్యం సెలవిస్తుందంటే, తన తల్లిని పురుషుడు కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను అతుక్కుంటాడట. మరి ఇప్పుడు ఆదాముకు భార్య ఎవరు, తల్లి ఎవరున్నారు? అక్కడ తండ్రి ఎవరున్నారు? తల్లి తండ్రి దేవుడై ఉన్నాడు. సో ఇక్కడ దేవుడే తల్లి తండ్రి అయి ఉండి, ఎవరికి తల్లి తండ్రి అయి ఉన్నాడు? ఆదాముకు ఒకరికేనా? కాదు, ఇద్దరికి తల్లి తండ్రి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇద్దరికి తల్లి తండ్రి తనై ఉండి, వారిద్దరి యొక్క ఆ ఏక మనస్సును ఏక శరీరము అవ్వుట కొరకు ఆయనలో నుంచి ఒక ఎముకను తీసుకెళ్ళి చేసినాడు. అయితే చేసే క్రమం కూడా దేవుడు ఎలా చేశాడంటే, ఆ చేసినటువంటి ఆ విషయాన్ని మనం ఒకసారి గ్రహించగలిగితే, ఆ ఎముకను గుర్తుపట్టుట కొరకు వివేచించి పేరు పెట్టి పిలుచుకున్నట కొరకు ఆదాము లో నుండి ఆ ఎముకను తీశాడు దేవుడు. కానీ జీవవాయువును ఊదిన విధానము దేవుడు ఇద్దరికీ యాజ్ ఇట్ ఈజ్గా ఊదినాడు. హల్లెలూయా. అందుకనే ఇంకొక దగ్గర వాక్యంలో ఉంటుంది, స్త్రీ అని పురుషుడని దేవునికి భేదం లేదు. ఎందుకు భేదం లేదు అంటే, ఒకసారి మీరు ఆ వాక్యంలో వెళ్ళి చూస్తే ఎందుకు భేదం లేదంటే, దేవుడు ఇద్దరికి తల్లి తండ్రి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో దేవుడు తల్లి తండ్రి అయి ఉన్నాడు. ముందుగా ఈ తల్లిదండ్రులందరికన్నా ముందుగా దేవుడే తల్లి తండ్రి అయి ఉన్నాడు. ఆదిలో మరి ఆదాముకి తల్లిగా తండ్రిగా ఉన్న దేవుడే ఆదాము ఒంటరిగా ఉండడం కోసం మరి ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి ఒక స్త్రీని చేసి ఆ స్త్రీని తీసుకొచ్చి ఆదాము ముందు నిలబెట్టినప్పుడు ఆదాము పిలుస్తున్నాడు అవ్వని, ఇదిగో నీ కోసం చేసినటువంటి స్త్రీ అని దేవుడు చెప్పట్లేదు, కానీ దేవుని యొక్క ముందే ఆదాము పిలుస్తున్నాడు వివేచన ఆలోచన కలిగి. దేవుడు నా కోసం తీసుకొచ్చినటువంటి నాలో నుంచి తీసినటువంటి ఎముకను స్త్రీగా చేసినాడు దేవుడు అని గ్రహించగలుగుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానికన్నా ముందు ఆదాము ఒకటి గ్రహించడానికి గల కారణం ఏంటంటే, భూమి మీద ఆదాము అవ్వకన్నా ముందుగా అనేకమైనటువంటి సమస్త జీవరాశికి పేర్లు పెట్టి పిలిచినట్టుగా చూస్తున్నాం. సో దేవుని యొక్క ఆలోచన చొప్పున ఉన్నాడు, దేవుని యొక్క వివేచన చొప్పున నడుస్తున్నాడు ఆదాం. దేవుని యొక్క కుమారునిగా మహిమలో ప్రవేశించి ఉన్నాడు ఆదాం. అందుకోసమే దేవుని యొక్క ప్రణాళికలో భాగంగా పేర్లు పెట్టి పిలుస్తున్నాడు. అందుకనే దేవుని యొక్క బిడ్డ అయినటువంటి అవ్వను తీసుకొని దేవుడు వచ్చినప్పుడు, ఇదిగో నా ఎముకలలో ఎముక, నా శరీరంలో నా మాంసమై ఉన్న నా నారి, నా మాంసంలో మాంసం ఉన్నటువంటి నా నారి అని చెప్పేసి మరి ఆదాం పిలుస్తున్నట్టుగా చూస్తున్నాం. అది దేవునికి ఎంతో సంతోషకరముగా అనిపించినట్లుగా అక్కడ మనం చూడాల్సి ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతమంది అయితే ఈ లైవ్ వీక్షిస్తున్నారో, ఒక సహోదరిని ఒక సహోదరుణ్ణి కలిపి జీవింపచేస్తున్నప్పుడు వైవాహిక జీవితంలో అనేక మంది జీవిస్తున్నటువంటి ఒక కుటుంబమై ఉన్నటువంటి మీరు దేవుడు వారిద్దరి మధ్యలో తల్లి తండ్రి అయి ఉన్నాడు. తల్లి తండ్రి అయి వారినిద్దరిని ఏకం చేస్తున్నాడు. తల్లి తండ్రి అయి వారి ఇద్దరిలో ఏకమై ఉన్నాడు గనకనే వాళ్ళు ఏకమై ఐక్యపరచబడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆ విషయాన్ని నారి అని ఎప్పుడైతే ఆదాము పిలుస్తున్నాడో, దేవుడు ఐక్యపరిచే విధానంలో సంతోషపడుతున్నాడు. చాలా మంది ఈరోజు వైవాహిక జీవితంలో వారేం చేస్తుంటారో భార్యకు చెప్పరు, భార్య ఏం చేస్తుందో భర్తకు చెప్పరు. సో దేవుడు మహిమపరచబడాడు ఆ విధంగా. కానీ దేవుడు ఏ విధంగా మహిమపరచబడుతున్నాడంటే, ఆదాము దేవుని యొక్క కార్యాన్ని చూసి, ఆదాము దేవుని యొక్క ప్రణాళికను చూసి, ఆదాము దేవుని యొక్క మహిమను చూసి, దేవుడు చేసినటువంటి ఆ త్యాగాన్ని చూసి మరి ఆదాము వివేచిస్తున్నప్పుడు దేవుడు కూడా ఆనందపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు కుటుంబముకున్న చాలా మంది దేవుణ్ణి మహిమపరిచే విధానం, మహిమపరుస్తున్నారు, ఘనపరుస్తున్నారు, స్తుతిస్తున్నారు నోటితో. కానీ వైవాహిక జీవితంలో మరి కలిసి మెలిసి వారు అనేకమైనటువంటి విషయాల గుండా వెళుతున్నప్పుడు, ఇది నీ విషయం కాదు, ఇది నాకు సంబంధించిన విషయం, ఇది కుటుంబానికి సంబంధించిన విషయం కాదు అని చెప్పి భార్యను దూరపరుస్తూ ఉంటారు. ఇంకా అక్కడ క్లియర్గా వాక్యం చూస్తే ఎలా ఉందంటే,
దేవుడు తన ఎముకలో నుంచి తీసినప్పుడు, స్త్రీగా చేసినప్పుడు తను ఆయన పేరు పెట్టి పిలుచుకునే విధంగా తయారు చేశాడు తప్ప తను తక్కువ అని దేవుడు అక్కడ ప్రకటించలేదు వాక్యంలో. హల్లెలూయా. చాలా మంది చేస్తున్నటువంటి పొరపాటు అదే. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి కరెక్ట్గా. చాలా చక్కగా వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు ఆ ఎముకని తీసుకెళ్ళి ఒక స్త్రీగా చేసినాడు. కానీ స్త్రీగా చేసినప్పుడు, ఇదిగో ఆదామా, నేను ఈ స్త్రీని తీసుకొచ్చాను, ఇదిగో ఈమె నీ భార్య, ఈమెను నీకన్నా కొంచెం తక్కువగా ఏమనుంది, తక్కువగా చేసిన అని చెప్పేసి ఉందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తోంది ప్రియ సహోదరి సహోదరుడా, స్త్రీ అని పురుషుడని భేదం లేదు, పరలోకములో కూడా భేదం లేదు. అందుకే స్త్రీని సంఘానిగా పోల్చినాడు దేవుడు, స్త్రీని సంఘముగా పోల్చినాడు. స్త్రీ తన యొక్క ఆ ఆలోచన కలిగినటువంటి విషయాలలో, అనేకమైనటువంటి విషయాల్లో సైంటిఫిక్ కూడా తేల్చింది ఏంటంటే, ఒక స్త్రీ ఒక పనిని చేస్తున్నప్పుడు 100% తన యొక్క దృష్టిని పెట్టగలిగి చేస్తుందని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ముందున్నటువంటి తల్లి తండ్రి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే వారి మధ్యలో ఉన్నాడు. మరి ఈరోజు అన్ని కుటుంబాల్లో వారి మధ్యలో ఉంటున్నాడు, అందరి కుటుంబాల్లో ఉంటున్నాడు. కాబట్టి అందరూ క్రీస్తు మన మధ్యలో ఉన్నాడు. మనం మాట్లాడుతున్నప్పుడు, మనం చూస్తున్నప్పుడు, మనం జీవిస్తున్నప్పుడు, మనం బ్రతుకుతున్నప్పుడు, అనేక విషయాల్లో గుండా మనం వెళుతున్నప్పుడు మరి దేవుడు మన మధ్యలో ఉన్నాడు అని నమ్మాలి. ఇది నాకు సంబంధించిన విషయము, నీకు అవసరమైన విషయము, లేకపోతే నేను చెప్పాల్సిన అవసరం లేదు అని చాలామంది ఆ పరిస్థితుల గుండా నడుస్తూ ఉంటారు. ఇది మీరు గ్రహించాలి ప్రియ సహోదరి సహోదరులారా. ప్రతి విషయాన్ని దేవుడు ఇద్దరు కలిసి ఆలోచన చేసి దేవుణ్ణి గణపరిచినట్టు చేసినప్పుడు, ఎప్పుడైతే దేవునికి ఆ మహిమ ఎప్పుడైతే ఆ విధంగా చేస్తారో, ఆ విధమైనటువంటి చేసిన ఆ ఆలోచన దేవునికి మహిమ గాని నోటితో స్తుతించినప్పుడు, లేదా దేహముతో స్తుతించి ఆ స్తుతి ఆ మహిమ వేరు. దేవుణ్ణి గణపరిచి స్తుతించేటువంటి మరి దేవుని మాట ప్రకారంగా దేవుడు ఆనందపడే విధముగా కలిసి జీవించి క్రీస్తును కలిగి ఉండి ఆయనను క్రియల రూపకంగా, అంటే ఒకరినొకరు గౌరవించుకొని సంతోషించి ప్రేమించి ఏకమై దేవుని ఆలోచన యందు ఉండడం, దేవుని గణపరచడం నిజంగా ఈ జీవితం ఎంతో రమ్యమైనది, మనోహరమైనది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రికాల సమయమున ఈ లైవ్ చూస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఏ విషయం మీద ప్రార్థన యందు ఎడతెగక దేవుని ఆలోచన యందు ఉన్నప్పటికీ నీ సాటి అయినటువంటి నీ భార్యతో నీవు కలిసి అనేకమైనటువంటి విషయాలు, అనేకమైన దేవుడే చెప్పినాడు కదా, ఇక్కడ వాక్యంలో సెలవిస్తుంది ఏమనంటే, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమైంది. ఏక శరీరం అనగా అనేకమైనటువంటి విషయాల్లో పాలు పంపులు పొందాలి. మాట ఎందును, ప్రేమ ఎందును, మరి అదేవిధంగా ఆలోచన ఎందును, వివేచన ఎందును, జ్ఞానమందును వారు ముందుకు వెళుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు అభివృద్ధి చూస్తావు, అప్పుడు మాత్రమే నువ్వు ఆశీర్వదించబడతావు, అప్పుడు మాత్రమే నువ్వు అభివృద్ధి పొందుతావు, అప్పుడు మాత్రమే నువ్వు ఫలిస్తావు. అనేకులకు నువ్వు తల్లిగా తండ్రిగా ఉంటారు మీరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాత్రికాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరిని దేవుడు ఏకం చేసిన దగ్గర నుంచి మరి వారు ఏక శరీరమై జీవిస్తున్నారా లేదా అని క్రీస్తు మరి వారి గురించి ఆలోచన చేస్తూ వారి దగ్గరకు వస్తాడట. ఒకసారి చూడండి మీరు, అదే మన ఆది కాండంలోనే చూస్తే వారి దగ్గరికి వస్తాడు. ఒకసారి 9వ వచనం, 3వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అని అడిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎక్కడ ఉన్నావు అన్నాడు, మీరు ఎక్కడ ఉన్నారు అని అడగలేదు. ఎందుకు అడగలేదంటే, పైన మనకు చూస్తే 2:24 చూస్తే
వారు ఏక శరీరమై ఉన్నారు కాబట్టి, వారు ఏకమై ఉన్నారు కాబట్టి దేవుని దృష్టిలో దేవుడు ఇద్దరిని సమానంగా ఒక్కలుగా చూస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మన మధ్యలో ఉన్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, వచ్చి దేవుడు వాళ్ళని చూడబుద్ధి అయినప్పుడు వీళ్ళు ఏకంగా ఉన్నారా, ఎలా ఉన్నారు వీళ్ళని చూద్దాం అని చెప్పి వచ్చాడు. 3వ అధ్యాయంలో 9వ వచనంలోకి వచ్చి దేవుడు ఏక సంభాషణ చేస్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఆదామును పిలిచి, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అన్నాడు. నువ్వు ఎక్కడున్నావు అంటే మీరు ఎక్కడున్నారు అని అర్థం మన భాషలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో ప్రియ సహోదరి సహోదరుడా, కొంతమందికి భర్తకు దర్శనం వరం ఉందనుకుంటే దేవుడు దర్శనంలో వచ్చి పిలిచాడు అనుకోండి, ఒక్కరిని పిలిచినట్టు కాదు, ఇద్దరిని పిలిచినట్టు. హల్లెలూయా. ఇదిగో ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే, ఎక్కడ ఉన్నావు అన్న సమాధానానికి అతను మాట్లాడేది సమాధానము, ఆ చెప్పేటువంటి విషయము వారిద్దరిని పిలిచినట్లు. దేవునికి స్తోత్రం. అందుకే వారు ఏక శరీరమై ఉన్నారు అని దేవుడు గ్రహిస్తూ ఉన్నాడు. కానీ చాలా మంది ఆ ఏక శరీరమయ్యేటువంటి విషయంలో చాలా అంటే ఈ లోకపు ఆలోచన కలిగి ఉంటున్నారు. ఈ లోకము యొక్క తత్వంలో ఉండి జీవిస్తున్నారు. ఈ లోకములో ఉన్నటువంటి పాపపు వైవాహిక పరిస్థితులను బట్టి ఆలోచిస్తూ వారి యొక్క ఉన్నపాటిలో ఉండి అనేకమైనటువంటి శాపపు కట్లకు గురి అవుతున్నారు. దేవుని యొక్క మాట చొప్పున జీవించట్లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏం పిలుస్తున్నాడు, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, దేవుడు ఏకమై జీవించమంటున్నాడు. దేవుడు ప్రేమ కలిగి జీవించమంటున్నాడు. దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క ఆలోచన ఒకటే, వివేచన ఒకటే, జ్ఞానం ఒకటే. కానీ మనిషి లోకపు తంత్రములతో ఉండి ఆశీర్వదించబడుతూ ఉంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయమున నిజంగా ప్రియులు ఎంతగానో మరి మాకు పరిచయమై 7వ సంవత్సరం ఇది. మేము ఇంతకు ముందే మరి చూసాం. మేము 7 సంవత్సరం ఇది పరిపూర్ణమైనటువంటి మరి సంవత్సరం దేవుని సన్నిధిలో. మరి ఎంతో దేవుని యొక్క ప్రేమలో దేవుని యొక్క నామాన్ని గణపరుస్తూ దేవుని యొక్క ప్రేమను అందిస్తూ ఒకరికొకరు మరి దేవుని యందు బలమైనటువంటి సన్నిధిని ఆహ్వానిస్తూ ఉన్నాము. అనేకమైనటువంటి విషయాల్లో దేవుని గణపరుస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రికాల సమయమున మరి నిన్న మాతో చెప్పినప్పుడు చాలా ఆనందపడ్డాము, సంతోషపడ్డాం. ఈ విధముగా పరిశుద్ధ దేవుని ఆలయ అగ్ని మినిస్ట్రీస్ మరి వారి యొక్క 15 సంవత్సరాలు పూర్తయిపోయి 16వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈ లైవ్ కార్యక్రమం జరుగుతుంది. దాని సందర్భంగా వీక్షిస్తున్న ప్రతి కుటుంబం మీద దేవుని యొక్క సన్నిధి దిగును గాక. ప్రతి కుటుంబంలో ఈ రోజు ఏకము. ఇంతకు ముందు కొన్ని సంవత్సరాల కొద్ది మీరు మరి ఉన్నటువంటి మీ వైవాహిక జీవితాన్ని మరి ఈ రోజు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉండొచ్చు. ఏమి చేస్తున్నా, ఎలా ఉండాలన్నా దేవుని యొక్క ఆలోచన మీరు మాత్రమే చేయాలని దేవుని నామమున మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఆశీర్వదించబడాలంటే దేవుని మాట చొప్పున చేయాలి. మీరు ఫలించాలి అంటే దేవుని మాట చొప్పున చేయాలి. మీరు ఆశీర్వదించబడాలంటే దేవుని మాట చొప్పున చేయాలి. కానీ చాలా మంది వారి యొక్క ఆలోచన, వారి యొక్క వివేచన, మరి కుటుంబ పారంపర్యమైనటువంటి ఆ కుటుంబం యొక్క సలహాల మేరకు చాలా మంది కుటుంబాలను జీవిస్తూ ఉంటారు. భార్యలను తక్కువని, భర్తలు ఎక్కువని, మరి అదేవిధంగా చాలా వరకు వాళ్ళకు కొన్ని విషయాలు తెలియకూడదని వాళ్ళు జీవిస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియ సహోదరి సహోదరుడా, ఏంటంట? సమానం. సమానం. దేవుని రాజ్యంలో సమానత్వం చూపించాడు. ఏదేను వనములో సమానత్వం చూపించాడు. చేయడములో సమానత్వం చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అన్ని సమానంగా చూపించినప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది. ఏం క్వశ్చన్ అది? ఆదామును మట్టిలో నుంచి తీసి మట్టి బొమ్మనుగా చేసి నాసిక రంధ్రములో జీవవాయువును ఊదిన దేవుడు మరి అవ్వను కూడా అదే విధంగా చేస్తే బాగుండేది కదా అని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఒకటి చెప్పి నేను ముగిస్తాను. అయితే దేవుడు ఆ ఆదాములాగా మరి ఆమెకు కూడా ఒక రూపం చేసేసి అవ్వకు కూడా అవ్వలో జీవవాయువును ఊదలేదు ఎందుకు అని మనం ఆలోచించినట్లయితే వాక్యంలో ఆదాములో నుంచి ఆ ఎముకను తీసి స్త్రీగా చేయకపోతే ఆదాము నా మాంసములో మాంసమా, నా ఎముకలో ఎముక అని అనేవాడు కాకపోయి ఉండేవాడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. సో వాళ్ళు ఆ మాట మాట్లాడకుంటే వాళ్ళు ఏక శరీరమై ఉండేటువంటి విధానంలో తేడా వచ్చి ఉండేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే దేవుడు ఏం చేశాడంటే ఆయనలో నుంచి ఆమె యొక్క మూలమైనటువంటి ఎముకను తీసి ఒక స్త్రీగా చేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఎముకను తీసుకెళ్ళి మళ్ళీ స్త్రీగా చేసిన తర్వాత జీవవాయువును ఊదే విధానం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఊదినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. తీసుకొని వస్తాడు, దగ్గరికి తీసుకొని వస్తాడు. పెళ్లి అయినప్పుడు కూడా వారి యొక్క తల్లిదండ్రులు పురుషుని దగ్గరికి తీసుకొని వచ్చి చేతిలో చేయి పెట్టిస్తారు. హల్లెలూయా. మొదటగా తల్లిదండ్రులు ఎవరట? దేవుడే. ఏదైనా తోటలో దేవుడే. దేవునికి స్తోత్రం. దేవుడే తీసుకొని వచ్చాడు. ఇదిగో నా బిడ్డ, ఇదిగో ఆదామా నా బిడ్డ అని చెప్పేసి ఆదాము చేతిలో పెడుతున్నట్టుగా చూస్తున్నాం. అందుకే ఆదాము పిలిచిన పిలుపుకు దేవుడు అక్కడ చాలా సంతోషపడ్డట్టుగా మనం చూస్తున్నాం. అందుకే ఇక్కడికి వచ్చిన తర్వాత 3:9 ప్రకారంగా ఏమంటున్నాడంటే ఆదామును మీరు ఎక్కడ ఉన్నాడు కాదు, నీవు ఎక్కడ ఉన్నావు ఆదాము అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే వారిని యొక్క జీవితాన్ని ఏకం చేయటం కొరకు, వారు ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండటం కొరకు, వారు ఇద్దరు కలిసి జీవించడం కొరకు దేవుని యొక్క ప్రణాళిక అక్కడ స్టార్ట్ అయినట్టుగా మనం చూస్తున్నాం. కానీ చాలా మంది ఈ యొక్క లోకపు క్రియలను, ఈ యొక్క లోకపు కుటుంబం యొక్క వ్యవస్థ మీద చాలా ప్రభావం చూపిస్తున్నది ఈ లోకపు యొక్క క్రియ. ఏంటి ఆ క్రియ అంటే, చాలా మంది ప్రేమిస్తారు. ఎలా ప్రేమిస్తారు? శరీరానుసారముగా ప్రేమిస్తారు. ఆత్మానుసారంగా ప్రేమిస్తే ఆశీర్వాదం ఉంటుంది. ఆత్మానుసారంగా ప్రేమిస్తే అభివృద్ధి ఉంటుంది. ఆత్మానుసారంగా ప్రేమిస్తే అక్కడ పాపం ఉండదు. ఆత్మానుసారంగా ప్రేమిస్తే ఫలిస్తారు. ఆత్మానుసారంగా ప్రేమిస్తే దేవుని యొక్క బలమైన అభిషేకం దిగి వస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ కుటుంబంలో కూడా ఆత్మానుసారంగా వారు దేవుణ్ణి ప్రేమిస్తూ, అదేవిధంగా వారు ఒకరినొకరు ప్రేమించడం వలన దేవుని యొక్క సన్నిధి వారి మధ్యలో పనిచేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ప్రతి కుటుంబ వ్యవస్థ కూడా దేవుడు కోరుకునేది అదే. దేవునికి నోటి మాటల చేత స్తుతి, లేకపోతే వారు చెప్పేటువంటి విషయంలో స్తుతి చెల్లించి దేవుని గణపరుస్తున్నారు అనుకుంటున్నారు. కానీ కుటుంబ వ్యవస్థ ద్వారా కుటుంబంలో భార్యాభర్తలు ఏకమై జీవించి ప్రభువుని గణపరిచే ద్వారా మరి దేవుడు దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, ఫలిస్తున్నారు, అభివృద్ధి అవుతున్నారు. ఆ తర్వాత బలమైనటువంటి ఆత్మ అభిషేకం వారి మీదకి వస్తున్నట్లుగా చూస్తున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. తల్లి తండ్రి ఆయనై వారి మధ్యలో ఉన్నప్పుడు ఆత్మ అభిషేకం వారి మీదకి దిగడం ఖాయం ఖాయం ఖాయం. అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, ఈ కొద్ది సేపటికి మరి ఈ వాక్యం ద్వారా దేవుడు ఈ కుటుంబాన్ని దీవించి వారికి ఒక బాబును ఒక పాపనిచ్చి ఎంతగానో మరి వారితో ముందుగా నడుస్తున్నాడు. పరిశుద్ధ దేవుని ఆలయ అగ్ని మినిస్ట్రీస్ కోరాడ నుంచి మరి దేవుడు వారిని వాడుకుంటున్నాడు. ఎంతగానో దేవుడు ఇంకా ముందుగా అనేకమైనటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి బలమైనటువంటి సంఘముగా వాడుకొని దేవుడు అనేకమైనటువంటి ఆత్మల్ని పరలోక రాజ్యానికి చేర్చడమే దేవుని చిత్తమై ఉన్నది. ఇది దేవుని చిత్తమై ఉన్నది. దేవుడు ఆనందపడేది ఎప్పుడు, సంతోషపడేది ఎప్పుడంటే వారు ఒకరినొకరు ప్రేమ కలిగి, ఒకరినొకరు సహించుకొని, ఒకరినొకరు గౌరవించుకొని, ప్రేమించి ఏకమై దేవునితో అంటుకట్టబడినప్పుడు దేవుడు మహిమపరచబడుతూ ఉంటాడు. అదే ఆదాములో దేవుడు కోరినాడు. అది ఏ ఆదాము పుత్రులైనటువంటి మన అందరము కూడా, కడపటి ఆదాము పుత్రులమైనటువంటి మన అందరము కూడా చేస్తామో దేవుని రాజ్యం కట్టబడుతుంది. ముందుగా పరలోకముకు యేసు ప్రభు వచ్చి మధ్యాకాశమునకు బూర ఊదినప్పుడు మన అందరూ ఎదుర్కొనబోయే కన్నా ముందు పరలోకము లాంటి జీవితం అనుభవించేటువంటి ఈ కుటుంబ వ్యవస్థని మరి జీవిస్తున్నప్పుడు దేవుడు మహిమపరచబడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు అనేకమైనటువంటి విషయాల్ని మనం వాక్యం ద్వారా తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ కుటుంబ వ్యవస్థలో మరి ఒకరినొకరు గౌరవించుకొని దేవుని రాజ్యం మరి అతి సమీపంగా ఉన్నట్లుగా చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విషయాలను బట్టి మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క రాజ్యం కట్టబడుతూ ఉంది. దేవుడు మన కొరకు అనేకమైన నివాసములు స్థిరపరుస్తారని పరలోక రాజ్యమునకు యేసుక్రీస్తు వారు వెళ్ళారు.
ఆయన త్వరలోనే రానై ఉన్నాడు. అందుకే ఆయన రానై ఉన్నటువంటి ఈ సమయాలలో మనము కుటుంబ వ్యవస్థలో అందరం ఒకరినొకరు గౌరవించుకొని, ప్రేమించుకొని, బలపరుచుకొని, క్రీస్తునందు మనం ఏమై ఉండాలంటే ఆయన రాజ్య స్వార్థ ప్రకటించే వారమై ఉండాలి. ఆయన ప్రేమను అందించే వారమై ఉండాలి. అనేకుల కట్లను తెంపేవారమై ఉండాలి. అనేకమైనటువంటి అభిషేకాన్ని ఫ్లో చేసే వారమై ఉండాలి. ఈ కొద్ది మాటలు యేసుక్రీస్తు నామమున దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి అదేవిధంగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి ఎంతగానో దేవుడు ఈ విధముగా 15 సంవత్సరములు మంచి ఆయుష్నిచ్చి, బలమునిచ్చి, శక్తినిచ్చి, జ్ఞానాన్నిచ్చి, కాచి కాపాడిన ఈ కుటుంబాన్ని బట్టి మరి నిజంగా దేవుని నామాన్ని గణపరచుదాం. యేసయ్యా, పరిశుద్ధాత్మ తండ్రి, నాయన నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ కృప, నీ సన్నిధి, నీ ప్రసన్నత వారికి తోడుగా ఉంచి ప్రభువా, 15 సంవత్సరముల క్రితము ప్రభువా నాయన వారు ఇరువురు ఒంటరిగా ఉండి నీ నామమున ఏకము చేయబడి నీవు ఆదాము దగ్గరికి అవ్వను తీసుకొచ్చినట్లుగా వారిని ఏకము చేసి ప్రభువా నాయన నీకు స్తోత్రం, నీవు ఎక్కడ ఉన్నావు అన్నట్లుగా, ఇదిగో ఈ 15 సంవత్సరంలో నీవు ఎక్కడ ఉన్నావు అని ఆదామును పిలిచినట్లుగా వీరిని పిలిచినప్పుడు ఇదిగో ప్రభువా వారు నీ నామమున ఉన్నారు, నిన్ను స్తుతిస్తున్నారు, నిన్ను గణపరుస్తున్నారు, నిన్ను మహిమపరుస్తున్నారు. నీ నామమున ప్రభువా అనేకమైన ఆత్మల కొరకు అడుగుచున్నారు. నీ ఆత్మ అభిషేకముతో నింపడానికి అనేకమైనటువంటి బలమైనటువంటి అభిషేకమును ప్రభు నాయన అనేకుల మీద చల్లించడం కొరకు, అనేక కట్లు తెంపడం కొరకు నాయన నీకు స్తోత్రాలు. నీ కుమార్తె, నీ కుమారుడు ఉన్నారు ప్రభువా, మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ బలమైన అభిషేకంతో నింపి నాయన వారి పిల్లల్ని దీవించి ప్రభు నాయన ఈ రాబోతున్న 16వ సంవత్సరము గడిచిన 15 సంవత్సరముల కన్నా అధిక మహిమ, అధిక బలము, అధిక శక్తి, అధికమైనటువంటి వివేచన, ఆలోచన నీ సన్నిధి నింపి నాయన నీకు స్తోత్రాలు. నీ దర్శనములతో, నీ ప్రవచనములతో ప్రభు నాయన నింపమని, మీరు మహిమ పొందుకోనమని నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు నాయన. అడుగుచున్న ప్రతిది పొందుకొనుటకు ప్రభువా, అడుగుచున్న ప్రతిది పొందుకొనుటకు ప్రభువా, అడుగుచున్న ప్రతిది పొందుకొనుటకు నే నామమున రిలీజ్ చేస్తున్నాం, నే నామమున రిలీజ్ చేస్తున్నాం, యేసు నామమున రిలీజ్ చేస్తున్నాం, యేసు నామమున రిలీజ్ చేస్తున్నాం, యేసు నామమున రిలీజ్ చేస్తున్నాం. నీకే మహిమ, నీకే ఘనత చెల్లిస్తూ ప్రభు నాయన నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ. మరి ప్రత్యేకంగా ప్రసన్న వరల్డ్ ఇవాంజలిజం మినిస్ట్రీస్ మదన్న గారు, మరి సిస్టర్ ఎఫ్సివక్క గారు కూడా వచ్చి ప్రత్యేకమైన ప్రార్థనలను మా కొరకు అందించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి పరిశుద్ధ దేవుని ఆలయ అగ్ని మినిస్ట్రీస్ తరపున కూడా మేమందరము మా సంఘము తరపున, మా పిల్లల తరపున ప్రత్యేకమైనటువంటి నిందు వందనాలను మీకు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని ఇంకా అధికముగా వాడుకొని తన యొక్క పరిచర్యలో, పరిశుద్ధ దేవుని రాజ్యము కట్టుటలో, అధికముగా అనేక ఆత్మను రక్షించుటలో బలముగా మిమ్మను దేవుడు వాడుకొనులాగున మరి ప్రత్యేకంగా వారి కొరకు సంఘమంతా కూడా వారి యొక్క ప్రత్యేకమైన ప్రార్థనలో వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. మరి ప్రత్యేకంగా ఈ సందర్భంలో దేవుడు కూడా మిమ్మల్ని అధికముగా వాడుకోవాలని, మరి ఆయన యొక్క మెండైన దీవెనలు ఎల్లప్పుడూ మీకు తోడై ఉండాలని ఆశిస్తూ ప్రభు పేరుట మీరు మా కొరకు చేసిన ఈ ప్రార్థనను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఆమేన్.